14 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తుది తీర్పు వెలువడింది. ప్రత్యూష తల్లి చేస్తున్న న్యాయ పోరాటంలో తీర్పు బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. నిందితుడికి హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం సిద్ధార్థ్ రెడ్డిని 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. కాస్త వెనక్కి వెళ్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడే స్టార్ ఇమేజ్ దక్కించుకుంటున్న ప్రత్యూష ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుంది. అయితే తన బిడ్డది ఆత్మహత్య కాదని, హత్య అని, క్రూరంగా లైంగిక దాడి చేసి హత్య చేశారని ప్రత్యూష తల్లి ఆరోపణలు చేయడం ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ప్రత్యూష కేసును విచారిస్తున్న పోలీసులపై అనేక అభ్యంతరాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. 2002లో ఈ హత్య జరగగా సుదీర్ఘకాలం పాటు ఈ కేసును విచారించిన సిబిఐ ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థ్ రెడ్డిని నిందితుడిగా పేర్కొంది. దీంతో నాంపల్లి కోర్టు 2004 ఫిబ్రవరి 23న తీర్పునిచ్చింది. సిద్ధార్థ్ రెడ్డికి 7 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అయితే ప్రత్యూష కుటుంబం మాత్రం ఈ నేరానికి కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష సరిపోదంటూ హైకోర్టును ఆశ్రయించింది. ప్రత్యూషను క్రూరంగా లైంగిక దాడి చేసి హత్య చేశారని ఆమె తల్లి ఆరోపించింది. ఈ నేరానికి శిక్ష పెంచాలంటూ 2006లో హైకోర్టును ఆశ్రయించింది ఆమె. 2011 వరకు 5 ఏళ్ల పాటు ఈ కేసును విచారించిన హైకోర్టు సిద్ధార్థ్ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఏవీ లేవంటూ జైలు శిక్షను 2.5 ఏళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రత్యూష కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుమారు 14 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఎట్టకేలకు మంగళవారం ఈ కేసులో తుది తీర్పు బయటకు వచ్చింది.